నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం ఈసీఐలోని కాప్రా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రుద్ర జోయాస్ అధినేత జయరాం ప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్ జయరాం ప్రసాద్ గారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి నేను మన దేశం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే ఆయన రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే జయరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. మొత్తానికి ఏంటి సార్, గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణతో పాటు నేను మన దేశం అనేటువంటి ఒక టైటిల్ పెట్టారు, ఏంటి? అంటే మేము రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది నా కంపెనీ. ఆయుర్వేదం నడుపుతాం. మనం ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచేది. అంటే మనం ఆయుర్వేదంలో మందు ఎట్లా తయారవుతుందంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక ఆకు, అది మందు అవుతుంది. అది ఆయుర్వేదం. కాబట్టి మేము ప్రతిరోజు ఆయుర్వేదంలో మేము ప్రతి చెట్టు ఆకుని, మొక్కల్ని తుంచి దాంట్లోంచి ఔషధం తయారు చేసి మనం ప్రజలకు అందిస్తూ ఉంటాం. అది దివ్య ఔషధం. దాంట్లో భాగంగానే నేను ప్రతి సంవత్సరం ఒక 10,000 నుంచి 5,000, 10,000 అట్లా వీలున్నట్టు 5 సంవత్సరాల మట్టి 1,00,000 మొక్కలు నాటాము. నాకు మొక్కలంటే చాలా ప్రేమ, ప్రకృతి పరంగా. దానికోసమని నేను మన దేశం అనే కార్యక్రమం మనం గణతంత్ర దినోత్సవం రోజు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన సహోదరులను, మా కాలనీ వాసుల్ని, మన స్నేహితుల్ని, బంధువుల్ని ఇలా ఆహ్వానించి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ మెసేజ్ ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటితే మనకి ఆక్సిజన్లో ఉన్న కాలుష్యం కానీ, మన ప్రకృతి కానీ, వర్షాలు కానీ అన్నీ బాగుంటాయి అనేది ఉద్దేశం. మనం చెట్టును ప్రేమిస్తే మనకి అన్నీ తెలుస్తాయి. చెట్లు ఎలా మన పిల్లలకి ఒక చెట్టును నాటి మనం పెంచగలిగితే వాళ్ళు ఆ చెట్టుని సాకి ఏ విధంగా ఫలాలను ఇస్తుంది, ఆ చెట్టుకు నీళ్ళు ఎప్పుడు పోయాలి, దాన్ని కావలసిన ఎరువు ఎప్పుడు వేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తారు, అదేవిధంగా మన తల్లిదండ్రులను ప్రేమిస్తారు. కాబట్టి నేను ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే ఇది వనమవదా? ఈ వనమే మనకి రామాయణంలో మనం అనేక చెట్లు, పొట్లు అన్నీ మనం చూసాం. అదే రామరాజ్యం అని మనం మొన్న అయోధ్యలో రాముడిని నిర్మించుకున్నాం. రామరాజ్యం రావాలంటే ప్రతి ఊరు, ప్రతి వాడ చెట్టులతో కలకళలాడాలి, ఫలాలు ఇవ్వాలి. అదేవిధంగా మనం వాతావరణ కాలుష్యం పోతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ 9 యజమాన్యాన్ని కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ విధంగా సపోర్ట్ చేసి నేను ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే నాకు వెన్నుదండు నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా నా బంధువులు కూడా, నా స్నేహితులు కూడా నా ఫ్యామిలీ లాగానే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక కాన్సెప్ట్. నేను ఈ సంవత్సరం నుంచి మా రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో వచ్చే ప్రతి రూపాయలో 25%ని నేను చెట్లు నాటడానికి నేను ఖర్చు పెడతానని నేను మీ ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. జయరాం గారు, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? నేను ఇప్పుడు వరకు పర్సనల్గా నా సొంత డబ్బులే అనుకోండి, సొంతంగా నేను ప్రతి చోట ఎక్కడ కావాలంటే అక్కడ ఒక స్కూళ్ళల్లో అడాప్ట్ చేసుకోవటం, వాళ్ళకి చెట్లను ఇవ్వటం. ఇది నయాక్రాంతి నగర్ పార్కు, దీంట్లో కొన్ని చెట్లు నాటుతాను. నా చెట్టు గురించి నేను చెప్పినప్పుడు నేను చెట్టుని ఎట్లా ప్రేమిస్తానంటే, కరోనా సమయంలో ఈ పార్కులో 3 నెలలు ఎవరు వాచ్మెన్లు కానీ ఎవరు రాకపోతే నేనే వచ్చి నీళ్ళు పోసుకునేవాడిని. ఆ విధంగా నేను చెట్టును ప్రేమిస్తాను. చెట్టును ప్రేమిస్తే దేశం ప్రేమించినట్టే, దేశాన్ని ప్రేమిస్తే చెట్టును ప్రేమించినట్టే. కాబట్టి ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెట్టే అన్ని దేవుడు మనకు కనపడే చెట్టును దైవంగా పూజిస్తే చెట్టుకు కూడా మనసు ఉంటుంది. మీరు ఏదైనా ఆకుకు వస్తే కొడితే చెట్టు బాధపడుద్ది. అది చాలా సైన్స్లో నేను నిలబడింది. మనం సపోజ్ మన కార్యక్రమాల కోసం ఒక చెట్టును పీకితే ఇంకొక 10 చెట్లు నాటే విధంగా మనం ఆలోచన చేయగలిగితే మన అడవులు పోవు, మన ఊర్లో చెట్లు తక్కువ అవ్వవు. కాబట్టి చెట్లు ఉంటే చాలా కాలుష్యం పోద్ది అనేది నా ఉద్దేశం. ఇప్పటికి నేను 1,00,000 మొక్కలు నాటాను 5-6 సంవత్సరాలు మట్టి. ఇంకా ప్రతి సంవత్సరం 1,00,000 నాటుతామని మీలాంటి వాళ్ళు, మాకు బ్రహ్మనాయుడు గారు మీలాంటి వాళ్ళు మాకు అందరు సపోర్ట్ ఉంటే మేము గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్లో 1 lakh మొక్కలు నాటుదామనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను మన దేశం అనే దాని ప్రధానమైనటువంటి అజెండా మనం నాటేటువంటి అజెండా. అవును. సో సంవత్సరానికి 1,00,000 మొక్కలు నాటాలి. ఇక్కడ నేను నా దేశం అంటే నేను మన దేశం, నేను అంటే మనం అందరం దేశంలో భాగం. కాబట్టి నేను నా దేశం అనేది పాట ఉంది. నేను పెట్టింది ఏంటంటే నేను మన దేశం, మనం అందరం ఒక దేశంలో బంధువులం. కాబట్టి మనం అందరం మొక్కలు నాటాలనేది నా సందేశం. సో ముందు గ్రేటర్ హైదరాబాదే టార్గెట్? అవునండి.
గ్రేటర్ హైదరాబాద్లో మొక్కలు చాలా కొట్టేయటం జరిగింది. దాని మూలన మనకి ఎండలు పెరుగుతున్నాయి, దాని వలన పక్షులు నశించిపోతున్నాయి, దాని వలన ప్రకృతి బ్యాలెన్స్లో లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు చెట్టు యొక్క ఇంపార్టెన్స్ చెట్టే కదా అని పీకేస్తే అది మొక్కలు అవ్వదు. కాబట్టి నేను నా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది. నా ఇంటి ఎక్కడ వీలుంటే అక్కడ వేప చెట్లు నాటుతాను. మీకు ఒక సందేశం ఇస్తాను. ఈరోజు మీరు ఇంటి ముందు ఉన్న వేప చెట్టును చూడండి, దానికి ఒక ఫంగస్ వచ్చినట్టు అన్ని వేప చెట్లు పాడైపోయినాయి. ఎందుకు అంటే ఆ వేప చెట్టు మన వాతావరణంలో కాలుష్యాన్ని అది స్వీకరించి ఈరోజు అవి బాధపడుతున్నాయి. అవి మీరు గ్రహిస్తే తెలుస్తుంది. అది మొక్కను ప్రేమించే వాళ్ళకి గ్యారంటీకి తెలుస్తుంది. ఆ వైరస్ మనకు వచ్చిన వైరస్ని ప్రతి వేప చెట్టు తీసుకుంది కాబట్టి మనం ఈరోజు బయటపడ్డాం. కాదంటారా? 100% అని అంటారు కదా. నా గురించి చెప్పాలంటే నేను వేప చెట్టు లాంటివాడిని, ఆక్సిజన్ ఇస్తాను. ఒక గోవు లాంటివాడిని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ బయటకు వదులుతాను. అంతే. ధన్యవాదాలు జయరాం ప్రసాద్ గారు. మరి ఇది చూశారు కదా, నేను మన దేశం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందు గ్రేటర్ హైదరాబాదులో మొక్కలను అయితే నాటాలి. గ్రేటర్ హైదరాబాదులో ఇటీవల కాలంలో చెట్లు అంతరించిపోతా ఉన్నాయి. అదేవిధంగా కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ కూడా నివారించాలి. అదేవిధంగా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి వాయువు దొరకాలి అంటే ఖచ్చితంగా చెట్లను నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలంటున్నారు. అదేవిధంగా తన జోయాస్ రుద్ర ద్వారా ఇచ్చినటువంటి ఆదాయంలో దాదాపు 25% మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంటున్నారు డాక్టర్ జయరాం ప్రసాద్ గారు. కాపు సంఘం వైస్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఏంటంటే నేను మన దేశం ప్రధానమైనటువంటి అజెండా ఏంటి? ప్రైమ్ నేమ్ యాజమాన్యానికి నమస్కారం. ఈరోజు నేను మన దేశం అనేది జోయాస్ ఎయిర్ కేర్ CEO జయరాం ప్రసాద్ గారు దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మొక్కలను నాటాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటి మన హైదరాబాద్ని, ట్విన్ సిటీస్ని, అట్లాగే రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటాలనేది ఆయన తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుని 75 సంవత్సర గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు వారికి థ్యాంక్స్ చెబుతూ ప్రతి ఒక్కళ్ళు అది పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. మేము జయరాం ప్రసాద్ గారు, నేను ప్రెసిడెంట్గా, ఆయన సెక్రటరీగా లయన్స్ క్లబ్లో ఆయన ఎన్ని నాటారో మేము కూడా అన్ని మొక్కలు మేము నాటడం జరిగింది. మేము కలిపే లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా, కాలనీలో సెక్రటరీగా, వేరే కాలనీస్లో ఫౌండర్గా మేము ఈ కార్యక్రమాలు చేయటం జయరాం ప్రసాద్ గారు మేము చాలా కార్యక్రమాలు చేసాము. 1,00,000 మొక్కల వరకు నాటాం. సో మీరు కూడా వృక్ష ప్రేమికులు? అవునండి. ఎస్, 100%. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మనకు అందుబాటులో ఉన్నారు జనసేన పార్టీ నాయకురాలు రత్నపిల్ల గారు ఉన్నారు. రత్నపిల్ల గారితో మాట్లాడదాం. నమస్తే రత్న గారు. నమస్తే అండి. ఏంటి మేడం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ జయరాం ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో రుద్ర ప్రొడక్ట్, హోమ్మేడ్ ప్రొడక్ట్తో నేను మన దేశం అనే ఒక ప్రోగ్రామ్కి చెట్లు నాటడం జరిగింది. ఎందుకంటే వృక్షో రక్షితి రక్షిత అంటాం, అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని తిరిగి రక్షిస్తాయి అనేది. అలాగే ఈ వృక్షాల వల్ల ఏంటి మనకి యూజ్ అంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ వస్తుంది. మన పూర్వకాలం నుంచి పెద్దలు 2 మొక్కల్ని ఎక్కువగా చెప్పేవాళ్ళు. ఏంటి అంటే తులసి మొక్క, అలాగే రావి చెట్టు. ఈ రెండింటికి పూజ చేయాలి అనేది ఒక మూఢాచారం కాదు. ఎందుకంటే ఆక్సిజన్ని ఎక్కువ ఇస్తున్నాయి ఆ 2 చెట్లు, అలాగే కాలుష్యాన్ని ఎక్కువగా తీసుకునేవి ఆ 2 చెట్లే. కాబట్టి పూర్వకాలం నుంచి వాళ్ళు ఆ ఆచారం అనేది పెట్టారు. సో ఇలా ఎప్పుడైతే మనం వృక్షాలని రక్షిస్తామో తిరిగి మనల్ని ఆ వృక్షాలు రక్షిస్తాయి. అలాగే మనం నేచర్లో బతుకుతున్నాం. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని హైట్స్ మనం చూసినా నేచర్లోని పంచభూతాల సాక్షిగా మనం జీవనం సాగిస్తున్నాం. గాలిని మనం సృష్టించలేము, అలాగే నీరుని మనం సృష్టించలేము. కానీ మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ పేరుతో, అపార్ట్మెంట్ యొక్క కల్చర్తో పార్కులు అనేది లేకుండా, అసలు చెట్టు అనేది లేకుండా మనం మన కన్వీనియంట్ కోసం అవి పాడు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రకృతి నాశనం అయిపోతుంది. అది ఫ్యూచర్ జనరేషన్లో బాగా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే కూడా లైఫ్ టైం అనేది మనకి 100 నుంచి 90, ఇప్పుడు 60 బతకడమే చాలా ఎక్కువ అన్న
పొజిషన్ వచ్చేసింది. అంటే ఫ్యూచర్లో ఒక ఆక్సిజన్ బాటిల్ని మరి వెనక పెట్టుకుని తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి చూసినాం కానీ నేను 1,00,000 మొక్కల్ని నాటాను అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మనం ప్రకృతిలో జీవిస్తున్నాం అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు. ఇందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసి మొక్క నాటడం అనేది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలాగే ముందుకెళ్తూ మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. అలాగే జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ప్రకృతిని కాపాడే విధంగా కూడా ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టారు. అలాగే మన నుడి మన నది అంటే మన నదుల్ని మనం కాపాడుకోవాలన్నది కూడా అంశంలో ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశాల్లో కూడా ప్రకృతి లీనమై ఉంది. సో ఈరోజు ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని మొక్కలు నాటారు మేడం? ఇప్పటి వరకు భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటాలని కంకణం కట్టుకున్నారు? ఎన్ని మొక్కలు నాటామంటే నాకు చిన్నప్పుడు డేస్ గుర్తొస్తుందండి. మా స్కూల్లో మేము చిన్నప్పుడు నాటాము. తర్వాత శ్రమదానంలో నాటినట్టు గుర్తు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయాయి. కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నాటుతాం అని నాటాలి అన్న ఒక ఆలోచన థాట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. ఇప్పుడైతే ఈయన ఆధ్వర్యంలో 100 మొక్కల్ని నాటడం జరిగింది. సో మొక్క వెళ్ళిపోవడమే కాదు, దాన్ని పెంచి పోషించినప్పుడే ఖచ్చితంగా అది పెరిగి ఆక్సిజన్ ఇచ్చినప్పుడే దాని వాల్యూ అనేది ఉంటుంది. సో ఎన్నో వేల మొక్కలు నాటేస్తానని నేను చెప్పలేను, కానీ నా బాధ్యతగా కొన్ని నాటుతానని మాత్రం చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు రత్న గారు. ఇక్కడ జనసేన పార్టీ నాయకురాలు సుజాత గారు ఉన్నారు. సుజాత గారితో మాట్లాడదాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. రుద్ర ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ వారు ఇప్పటి వరకు ఆ వ్యవస్థాపకులు 1,00,000 మొక్కలు నాటడం జరిగింది. నిజంగా అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చెట్లు నాటడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, ఈ రిపబ్లిక్ డే రోజున నేను మన దేశం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా సంతోషం. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న జనసేన పార్టీలో ఇటువంటివి ప్రకృతికి రక్షించే కార్యక్రమాలని మేము చాలా ప్రోత్సహిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా చెట్లను నాటడం జరిగింది. ఒక చెట్టును నాటితే 100 ప్రాణాలకి ఊపిరి పోసినట్టే. మనం కరోనా టైంలో చూసాము, ఆక్సిజన్ లేక సరైన గాలి లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ విలువ ఆ రోజు ప్రపంచానికి అందరికీ కరోనా అనే ఒక వైరస్ తట్టి లేపింది. మనందరినీ, నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపింది. కాలుష్యం ఎక్కువైపోతే మనుషులకి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో అన్నది ఆ రోజు మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. దాని నుండి కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా ఇంకా చెట్లను నరికేస్తూ కాలుష్యం పెంచేస్తే రాబోయే మానవ మనుగడకే ముప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటున్నాం. సో మీరు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి మీరు ఎన్ని మొక్కలు నాటారు? మేము ఇప్పుడు అందరం ఇక్కడ దాదాపు ఒక 100 మొక్కల వరకు నాటడం జరిగిందండి ఈరోజు. అలాగే ఆయన వ్యవస్థాపకులు ఈ వ్యవస్థాపకులు రుద్ర వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటివరకు 1,00,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఇంకా ఆ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందరూ కూడా మొక్కలు నాటాలి, ఈయన స్ఫూర్తిగా తీసుకోవాలని భావిస్తున్నాం. ధన్యవాదాలండి.